మనం అరటి పువ్వు వడలు చేస్తున్నాం. దానికి ఒక 2 లేదా 3 గంటల ముందు శనగపప్పును నానబెట్టుకుంటే బేస్ బాగుంటుందన్నమాట. అరటికాయ పువ్వు లోపల ఉన్న కాడ ఒకటి తీసేసి పువ్వుని మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. దాంట్లో డైరెక్ట్గా వేయడానికి వడకి అది రాదు కదా, థిక్నెస్ కానీ టేస్ట్ రావాలి అంటే కాస్త శనగపప్పు వేసుకోవచ్చు. శనగపప్పు వద్దు అనుకుంటే పెసరపప్పు ఆర్ శనగపప్పు ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. కొంచెం బియ్య పిండి కూడా వేస్తే బాగుంటుంది. ఏది కూడా ముందు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ డైరెక్ట్గా మిక్సీలో వేసి ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవచ్చు. ముందుగా దీనికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు, బటర్, అరటి పువ్వు, నానబెట్టుకున్న శనగపప్పు, మిరియాలు, బియ్యం పిండి, జీలకర్ర, అలాగే ఇంగువ. సో ఒక 4 ఎండుమిరపకాయల్ని ముందే కొంచెం నానబెట్టుకున్నాను నేను సాఫ్ట్గా అవ్వడానికి. అయితే ఎక్కువ కారం వేసుకోకుండా మైల్డ్గా చేసుకుంటే ఈ వడలు చాలా బాగుంటాయి. అరటికాయ పువ్వులో వేరే ఫ్లేవర్ ఏం రాదు, మనం ఏవి యాడ్ చేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది. సో ఎండుమిరపకాయలు కొంచెం వేసుకొని, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఇంగువ జస్ట్ ఒక్కసారి ఫస్ట్ మిక్సీ పడదాం, తర్వాత అవి యాడ్ చేద్దాం. కొంచెం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో శనగపప్పు వేస్తున్నాను. దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మొత్తం పేస్ట్ చేయొద్దు. అండ్ అరటి పువ్వుని మనం ఇందులో వేయట్లేదు, ఎందుకంటే తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం, లేదంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మనకి మధ్య మధ్యలో శనగపప్పు కనిపించాలి. ఇందులో ఉప్పు వేసేద్దాం. మరి ఎక్కువ ఉప్పు వేసినా కూడా బాగుండదు, లైట్గా ఉండాలి. ఇప్పుడు అరటి పువ్వుని మరీ చిన్నగా కట్ చేయకుండా కనిపించేలాగా కట్ చేసుకోవాలి. అలాగే కాస్త బియ్యం పిండి చూసుకొని మళ్ళీ కావాలి అంటే వేసుకోవచ్చు. కొంచెం వెన్నపూస వేయడం వల్ల కరకరలాడుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిండి వంటలు చేసేటప్పుడు కూడా మనం అందులో కాస్త వెన్నపూస వేసుకుంటే ఎప్పుడు బాగా వస్తుంది. ఇలా ఫస్ట్ పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇందులో కావాలి అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది. సో పర్ఫెక్ట్ ఉంది. ఒక్కసారి నా హ్యాండ్ వాష్ చేసుకొని మనం వడలు చేసేద్దాం. పక్కన కొన్ని నీళ్ళు అయితే పెట్టుకోవాలి. నూనె ఆల్రెడీ చాలా వేడెక్కిందని నేను ఇందాక స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, పిండి రెడీగా ఉంది. చేతికి నీళ్లు తీసుకోండి, చేతిని తడి చేసుకొని రౌండ్గా ఇలా ముద్దలాగా చేసుకొని ఫస్ట్ రౌండ్ చేయండి. మధ్యలో హోల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేసి నూనెలో వేయడమే. నూనె మరీ చల్లగా ఉండకూడదు, చల్లగా ఉంటే విడిపోతుంది వడ. ఇందులో మీరు ఇంకా వేసుకోవాలి అనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు. మామూలుగానే వడలు అనగానే మనం కొత్తిమీర వేసిస్తాం కదా, ఇందులో నేను అది వేయలేదు. ఎందుకు అంటే అరటి పువ్వు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్, మళ్ళీ కొత్తిమీర వేస్తే ఎక్కువ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో అలా వేయకుండా ప్లెయిన్గానే వేసాను అన్నమాట. ఇలా
క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. వేడివేడిగా బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీగానే ఉంటాయి. కాకపోతే వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పెట్టి మూత మట్టికి పెట్టకూడదు. చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో వేసేసి మూత పెట్టుకోవచ్చు. వేడివేడిగా లాగిచ్చేయండి, చాలా బాగుంటాయి పండగ రోజు. ఇలా వేడివేడిగా అరటి పువ్వు వడలు చేసేసాను. బుట్టలో వేసేస్తున్నాను. అరటి పువ్వుతోనే గార్నిష్ చేస్తున్నాం అన్నమాట. మరొకసారి అరటి పువ్వు వడలు తయారీ విధానం చూసేయండి. అరటి పువ్వు వడ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకొని ఉప్పు, అరటి పువ్వు, బియ్యం పిండి, వెన్నపూస వేసి బాగా కలిపి చేతులు తడి చేసుకొని పిండి తీసుకొని వడల్లాగా ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే అరటి పువ్వు వడ రెడీ అవుతుంది.